పాకిస్తాన్పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఉగ్రవాద చర్యలకు ధీటుగా భారత్ స్పందించింది. 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్తో భారత్ అటాక్ చేసింది. భారతీయ మహిళల సింధూరాన్ని తుడిచివేసినందుకే ఆపరేషన్ సింధూర్ చేసినట్లు కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్కు భారత్ ఊహించని దెబ్బ కొట్టింది. పాక్పై అర్ధరాత్రి మిసైల్తో భారత్ దాడులు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ దీపిక, మొత్తానికి భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ తోటి ఒక్కసారిగా పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ఇప్పటివరకు కూడా 30 మంది చనిపోయారని చెప్పినప్పుడు కూడా ఆ సంఖ్య దాదాపు 90 మంది వరకు చనిపోయినట్టు గుర్తించారు. ఎస్పెషల్లీ 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ చేసినటువంటి ఈ దాడుల్లో మొత్తం 90 మంది వరకు టెర్రరిస్టులు హతమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధానమైనటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా నేలమట్టమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎస్పెషల్లీ లష్కర్ ఏ తోయిబా కావచ్చు, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, అలాగే జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలన్నీ కూడా ప్రస్తుతానికి నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్ విలువెల్లాడుతోంది. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. తొలుత ఇది చాలా చిన్న దాడి అని అందరూ కూడా భావించినప్పటికీ కూడా భారత్ చేసినటువంటి ఈ మెరుపు దాడితో పాకిస్తాన్ విలువెల్లాడిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ బహవల్పూర్లో ఉన్నటువంటి దాదాపు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ మీద దాడి చేయడంతో అక్కడ 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే బహవల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో దాన్ని భారత్కి సంబంధించినటువంటి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క రజౌరి పూంచ్ సెక్టర్లో పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే మురిద్కీలో లష్కర్ ఏ తోయిబా స్థావరాన్ని భారత్ సేనలు ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు మురిద్కీలోనే దాదాపు 30 మంది వరకు కూడా టెర్రరిస్టులు చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మనం 90 మంది వరకు కూడా మృతి చెందినట్టు ఇక్కడ మనకు సమాచారం ఉంది. అలాగే రాఫెల్ యుద్ధ విమానాలు, అలాగే స్మాల్ హ్యామర్స్, డ్రోన్లతోటి భారత్ విరుచుకుపడినట్టు పాకిస్తాన్ గుర్తించింది. అయితే పాకిస్తాన్ ప్రస్తుతానికి లాహోర్ కావచ్చు, రావల్పిండిలో ప్రస్తుతం అక్కడ మెడికల్ ఎమర్జెన్సీని విధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరైతే ప్రస్తుతం దాడుల్లో గాయపడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారత్ ఇప్పటికే చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదు, ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తామని చెప్పినట్టే ప్రస్తుతానికి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఏదైతే ఈ ఉగ్రవాద దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా, అంతేకాకుండా తిప్పికొట్టే విధంగా ఈరోజు భారత్ ఈ చర్యలకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారత్ చేసినటువంటి దీనికి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 26 మందిని హతమార్చినటువంటి ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులని మట్టు పెట్టినటువంటి భారత ఆర్మీ మీద కూడా ప్రతి ఒక్కరు ఆనందంగా వాళ్ళ ప్రశంసలు జల్లు కూడా కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్సే ప్రధానమైనటువంటి లక్ష్యంగా భారత్ దాడి చేసినటువంటి సిచ్యువేషన్. ఇందులో పాకిస్తాన్ పౌరులకు కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ముందుగానే సరైనటువంటి పక్కా సమాచారంతో, పక్కా ప్రణాళికతోటి పాకిస్తాన్ మీద ఉగ్రవాద స్థావరాల మీద ప్రస్తుతానికి భారత్ ఈ దాడి కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అంతకంతకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ దాడులతోటి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలికిపడింది. అక్కడ ఉన్నటువంటి సింధు ప్రావిన్సెస్ కావచ్చు, అంతేకాకుండా పంజాబ్ ప్రావిన్సెస్కి సంబంధించి అక్కడ మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. అంతేకాకుండా స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడతామని చెప్తున్నప్పుడు కూడా అంత పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా గత కొద్దిసేపటి క్రితమే ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా మీడియాతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, భారత్ తోటి మాట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, వెంటనే ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఆపేయండి అని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. సో భారత్ ఈరోజు చేసినటువంటి దాడులు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాడులు చేసినటువంటి ప్రాంతాలను కానీ మనం కానీ చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం దాడులు చేసినటువంటి 9 ప్రాంతాలను ఒకసారి మనం కానీ గమనిస్తే ఏదైతే బహవల్పూర్ ఏదైతే ఉందో ఈ బహవల్పూర్ అనేది భారత్కి సంబంధించి ఎల్ఓసి నుంచి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భారత్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బహవల్పూర్లో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయగలిగినటువంటి సామర్థ్యం భారత్ దగ్గర ఉంది అంటే అది ఊహించలేనటువంటి సిచ్యువేషన్. అలాగే మురిడికే అనేటటువంటి ప్రాంతం దాదాపు ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది. సో మురిడికేలకు ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మధ్య కూడా భారత్ మిసైల్స్ దూసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అలాగే గుల్పూర్ అనేటటువంటి ప్రాంతం, సో ఇది కూడా 35 కిలోమీటర్ల దూరం ఉంది. సో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పేల్చేయగలిగినటువంటి పరిస్థితి, అంత శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయనేది ఈరోజు జరిగినటువంటి ఈ 9 స్థావరాల మీద జరిగిన దాడులకి, అంతేకాకుండా వాటికి ఉన్నటువంటి దూరాన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది.
దీంతోపాటు ఎస్పెషల్లీ బిలాల్ క్యాంప్ ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంది, అలాగే సవాయి క్యాంప్ ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంది, కోట్లీ అనేది ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి, బర్నాలా క్యాంప్ ఒక 10 కిలోమీటర్ల దూరం. అంటే ఓవరాల్గా చూస్తే దాదాపు 100 కిలోమీటర్లలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా భారత్ ఇక్కడి నుంచి ఛేదించి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసి కొట్టగలిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సైనిక సంపత్తి కావచ్చు, ఆయుధ సంపత్తి ఏంటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు దాడులు చేసినటువంటి నేపథ్యంలో భారత దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తి, ఈ టెక్నాలజీని చూసి పాకిస్తాన్ కూడా ఈరోజు నివ్వెరబోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, అంత దూరంలో ఉన్నటువంటి ఈ టార్గెట్స్ను కూడా లక్ష్యాలను కూడా చేరుకోగలిగినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అనేటటువంటి పరిస్థితి భారత్ చెప్పకనే చెప్పింది. సో ఓవరాల్గా అయితే మరి కాసేపట్లో భారత్లో ఒక సివిల్ డ్రిల్ కూడా జరగబోతోంది. సో ఆ డ్రిల్ తర్వాత ఖచ్చితంగా యుద్ధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ అని మనం చెప్పలేం, కానీ యుద్ధాన్ని ప్రకటించిందని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రతీకార చర్యల కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎల్ఓసి వెంట ప్రస్తుతానికి ఏదో స్మాల్ ఆర్మ్స్ తోటి ఫైరింగ్ కూడా చేస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఒక్కర బుద్ధిని ఇంకా అయితే పోనించుకోవట్లేదు. భారత్కి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే వైమానిక దళానికి సంబంధించినటువంటి కొన్ని మా దగ్గర ఉన్నాయి, అంతేకాకుండా కొంతమంది పైలట్స్ మా అధీనంలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని ప్రకటనలు కూడా చేసింది. మళ్ళీ చేయగాల్చుకొని మరి గత కొద్దిసేపటి క్రితమే మా దగ్గర ఎవరూ లేరని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్రకటన కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ఆందోళన, భయం వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి భారత్ చేసినటువంటి చర్యలతోటి యావత్ భారత్ అంతా కూడా ఆనందం, సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీపిక. రాజు, మొత్తానికి చూసుకుంటే భారత్ ఏదైతే ఈ ఆపరేషన్ మొదలుపెట్టిందో, ఆపరేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా పూర్తి మద్దతు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం భారత్కి ఇజ్రాయెల్ కూడా మద్దతు ఇచ్చింది. అంటే భారత్ చర్యలను కూడా సమర్థిస్తున్నాం, ఉగ్రవాదులకి చోటు లేకుండా చేయడమే లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తుంది, దీన్ని సమర్థిస్తున్నామంటూ ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు ట్విట్టర్లో కూడా. సో పాకిస్తాన్కి ఎలాంటి ఒత్తిడి రాబోతుందంటారు, అలాగే భారత్కి ఎలాంటి భద్రతని ఇవ్వబోతున్నారంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్ గత కొద్దిసేపటి క్రితం స్పందించింది, అమెరికా ఆల్రెడీ స్పందించింది. అమెరికాకి సంబంధించినటువంటి ఆ ప్రతినిధి కూడా మాట్లాడే సందర్భంలో పాకిస్తాన్కి ఒక రకంగా ఆయన మొట్టికాయలు కూడా వేశారు. ఎందుకంటే ఈ దాడి జరిగింది పాకిస్తాన్ మీద కాదు, ఇది ఉగ్రవాదుల మీద దాడి జరిగింది కాబట్టి, సో ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే మంచిది, మీరు మళ్ళీ ప్రతీకారం అని చెప్పేసి కానీ వెళ్తే మాత్రం పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది అనేటటువంటి ఒక అంశాన్ని అమెరికాకి సంబంధించినటువంటి ఆయన యుఎన్ ప్రతినిధి అనుకుంటాను. సో ఆయన కూడా మాట్లాడారు. అలాగే మీరు ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే దీని మీద స్పందించింది. భారత్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైంది. ఎందుకంటే ఉగ్రవాదులను ఖచ్చితంగా మట్టుబెట్టాలి, ఉగ్రవాద స్థావరాలను కూల్చేయాలి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితులు వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ ఏదైతే మీరు చెప్పిన ఇజ్రాయెల్ కూడా చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా ప్రధాని మోడీ దాడి జరిగిన వెంటనే ప్రపంచ దేశాలకి, అంటే ఎవరైతే మనకు మిత్ర దేశాలుగా అంతేకాకుండా సపోర్ట్ చేస్తున్న దేశాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ దాడికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన వివరించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎలా దాడి చేశాం అంటే ఇప్పుడు కూడా ఒకటే తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ పౌరులు కానీ, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కానీ, పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ ఉన్నటువంటి స్థావరాలు కానీ వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా భారత్ టచ్ చేయలేదు. కేవలము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఈరోజు ఈ దాడి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ఊహించని దెబ్బ అనమాట ఇది. ఎందుకంటే భారత్ ఏం చేస్తుంది, ఇండియాలో ఇప్పటికే ఒక డ్రిల్ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో డ్రిల్ జరిగినాక 2-3 రోజుల తర్వాత దాడులు ఉండొచ్చు అని చెప్పేసి ఏమరపాటుగా ఉన్నటువంటి సందర్భంలో రాత్రి ఈ దాడి చేయడంతో పాకిస్తాన్ సైన్యం కూడా ఏం చేయలేకపోయింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను వాళ్ళే కాపాడుకుంటూ వస్తుంది. సో కాబట్టి ముందే తెలిస్తే వాళ్ళందరూ కూడా బంకర్లోకి పంపించేసి, గతంలో మనం చూసాం ఆ పిఓకేలో ఉన్నటువంటి బంకర్స్లోకి వీళ్ళందరూ కూడా సైన్యాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు టెర్రరిస్టుల లోపలికి పంపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏమరపాటుకు గురి చేసి ఈ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాయి భారత్కి. భారత్ చేసినటువంటి దాడి కరెక్టే. అంతేకాకుండా ఉగ్రవాదం మీద మాత్రమే ఈరోజు దాడి జరిగింది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో పాకిస్తాన్ దేశాల్లో లేకపోతే పాకిస్తాన్ పరిస్థితుల్లో కాకుండా ఒక చావు దెబ్బ అయితే కొట్టింది అనేసి స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి నిధుల వల్లే ఈరోజు అక్కడ ఉన్న ఉగ్రవాదాలు పెంచి పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, పేటరైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అవసరాలు, ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే IMF కావచ్చు, అంతేకాకుండా
సింధు నది జలాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ప్రపంచ దేశాల నుంచి విదేశీ రుణాలకు సంబంధించిన అంశాలు ఏవైతే వీటన్నిటి మీద కూడా భారత్ ఇప్పటికే అనేక చర్యలు కూడా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా భారత్ తీసుకున్నటువంటి చర్యలతో ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 90 మంది చనిపోయారు. అందులో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించిన చీఫ్ కూడా చనిపోయారని కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రాజు.